టీఆర్ఎన్టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. రైతు పక్షాన టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్న గుడివాడ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఏం పని, మళ్లీ విరుచుకుపడ్డ కవిత. యోగా ఆరోగ్యానికి ఆలంబన, ప్రపంచమంతా గుర్తించిందన్న ఎమ్మెల్యే. అన్నారం గ్రామంలో రాస్తారోకో చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు తీసుకున్న మంత్రి. ఇప్పుక లాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి. ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులను పట్టించుకోవాలని కోరిన ఎస్సీ ఎస్టీ నాయకులు. నారాయణ గురుకుల పాఠశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండల పరిధిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో పాశపాద బ్రహ్మస్వరూప స్వామీజీ శ్రీ హరిదేవాచరణ్ స్వామీజీ ఆశీస్సులతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ కిషోర్ మరియు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజ్య స్వామీజీల చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీర్యాల మాజీ ఉప సర్పంచ్ జిల్లాల తిరుమల్ రెడ్డిని స్వామీజీ చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు. పాఠశాల 8వ తరగతి విద్యార్థి అయిన మానస్ విద్యార్థులందరికీ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారాలు మరియు అనేక ఆసనాలను వేయించారు. ముందుగా స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క అవసరం విద్యార్థులకు ఎంతో ఉందని తెలియజేశారు. ముఖ్య అతిథి జిల్లాల తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయడం వలన విద్యార్థుల యొక్క మానసిక ధైర్యం పెరుగుతుందని తెలియజేశారు. ప్రతి పాఠశాలలో యోగాను తప్పనిసరి చేయవలసిందిగా సూచించారు. కార్యక్రమం చివరిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ నేటి సమాజానికి ముఖ్యంగా విద్యార్థులకు వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా దీనికి కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. మన పాఠశాలలో యోగా తప్పనిసరి చేశామని ఇక ముందు కూడా ఇలానే కొనసాగిస్తామని తెలిపారు. గుడివాడలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2026-2027 తొలి విడతను ప్రారంభించారు. రైతులకు పక్షపాతి పార్టీ టీడీపీ వారికి ఎప్పుడూ తోడుగానే ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు. రైతన్నల ఆందోళనలు తగ్గించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, సమస్యలు ఎదురైతే అందరం కలిసి పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. గుడివాడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 11,168 మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న 7,38,00,000 నమూనా చెక్కును కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా సభలో పాల్గొన్న రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే వ్యవసాయ అధికారుల ముందు ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఏడీఏ కవిత ఇతర అధికారులు సభాముఖంగా రైతుల సందేహాలకు వివరణ ఇచ్చారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలపై వచ్చే రైతులకు సాకులు చెప్పి ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఏంటంటే దానికి ఒక రిజిస్టర్ రాసుకోండి. ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు ఆర్ఎస్కేకి వచ్చిన వాళ్ళ సమస్య ప్రతిరోజు నేను చూడాల్సిందే. ఎవరైనా వచ్చి అక్కడికి వెళ్ళామండి అన్నది మన కనుక అక్కడ కనపడకపోతే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు. వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటి, దానికి అర్థమయ్యేది చెప్పారా లేదా, ఇది మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిందే. ఇప్పుడు ఎంత కంగారుకి వచ్చారు చూడండి. బేసిక్ అది నిజంగా వాళ్ళ అవసరమే కదా, అది టెన్షన్ ఉంటుంది కదా. కొంచెం నిన్న ఈ రోజు మనకు ఆధార్ సర్వర్ తో ప్రాబ్లమ్ తో ఓటీపీస్ అవి వెళ్ళకపోవటం, తర్వాత
మీకు అవ్వలేదు కదా? అవ్వలేదు సార్. వెనక్కి పంపించావా? పంపించలేదు సార్. రైతులు ఏమన్నారంటే మాకు యాప్ అయినా అవ్వకపోయినా ముందు కార్డులు రాసి ఇవ్వండి, మేము యాప్ అయినప్పుడు వాళ్ళ దగ్గర అయినా బయట ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర అయినా మేము చేయించుకుంటాము. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళా కార్డు రాసిమ్మన్నారా? అవును సార్. మరి కార్డు రాసి ఇచ్చావు అతనికి? ఇచ్చాను సార్, కార్డులు రాసి ఇచ్చాను సార్. అతనికి కార్డు ఇచ్చారా? మరి ఏంది గోలా? ఏమన్నా ఆ తర్వాత యాప్లో పెట్టుకున్నాడు కదా మీరు కూడా. ఇగో నేను ఊరికే మీకు అందరు కూడా చెబుతున్నానండి, ఊరికే ఎవరి మీద కంప్లైంట్ మీరు కూడా చేయకండి. నేను అంత స్ట్రిక్ట్గా ఉంటాను చూస్తున్నాను కదా. ఏది మీరు వేయలేదు అన్నారు, అది నిజమే అని నేను నమ్మేస్తే ఉద్యోగం పోయేది. ఏం చేస్తారు? కాదు కదా. నేనే తీసేస్తా, నేను అదే చెబుతున్నా. ఏది నిన్న మొన్న ఎందుకు వచ్చాడు? నిన్న మొన్న వచ్చాడా? సార్ స్మాల్ సబ్మిషన్ ఏంటంటే సార్, చౌటుపల్లి ఆర్ఎస్కేలో 4 రెవెన్యూలు ఉన్నాయి సార్. చౌటుపల్లి ఆర్ఎస్కే కింద 4 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి సార్. 4 విఏఓ అన్నాడా? చౌటుపల్లి విఏఓ. ఏమండి మీ చౌటుపల్లె కదా? ఏమండి మీ చౌటుపల్లెగా? మీకు అయిందా? 20 అయిందా? మరి ఆయన కావాలి. పని చేయలేదు. పని చేయకపోతే వాళ్ళు బయటకు వెళ్ళి అడిగి చేయించుకున్నారు, మీరు ముందు చేయలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరోమారు నిప్పులు చెరిగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరోమారు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మణికొండలో జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు తెలంగాణలో మీకేం పని అంటూ పవన్ను నిలదీశారు. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన సినిమాలు చూసి సంతోషిస్తాం, కానీ సెక్రటరేట్ వైపు చూస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవాలని కవిత సూచించారు. ఇక్కడ సినిమాలు తీసుకోవాలని హితవు పలికారు. సినిమాల పరంగా పవన్ ఓకే, కానీ రాజకీయాలకు మాత్రం అతడు అన్ఫిట్ అంటూ మండిపడ్డారు. గతంలో తెలంగాణ భాషను వెక్కిరించి రాష్ట్రాన్ని కబ్జా చేశారని పవన్ పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గత పాలకులు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం పట్టించారని కవిత ఆరోపించారు. ఇక్కడ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క విద్యా సంస్థ వరంగల్ కు రాలేదని కవిత గుర్తు చేశారు. స్థానిక ఎంజీఎం ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మంత్రులు పొంగిలేటి, సీతక్క కలిసి ఇసుక దోపిడీ చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యరూపమిచ్చారు. హైదరాబాద్లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యక్రమం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను నిర్వహించారు. సామూహిక యోగా ఆసనాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాము. యోగా ఆరోగ్యానికి ఆలంబన అని, ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక శ్రమ కాదని, జీవనశైలి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాస్కెట్బాల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగాసనాల కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులు, పుర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే రాము సామూహిక యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను చాటి చెప్పారు. తొలుత యోగా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. నేడు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఒకే సమయంలో దేశమంతా యోగాలో పాల్గొనడం నిజంగా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మహామహులు సామూహిక యోగాల్లో పాల్గొనడం చూస్తుంటే యోగాకు వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టం అర్థమవుతుందని పేర్కొన్నారు. యోగా అనేది ఆరోగ్యానికి ఆలంబన అని ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని తెలిపారు. యోగా కార్యక్రమాలతో దేశమంతా చైతన్యం నిండిపోయిందని వివరించారు. అన్నారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని దాదాపు 3 గంటల పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులు ఎర్రని ఎండలో రాస్తారోకో చేపట్టారు. పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరినా టీఆర్ఎస్ వినకపోవడంతో రోడ్డు కల్వర్ట్ నిర్మాణం మొదలు చేస్తామని, స్పష్టమైన హామీ వస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేకపోవడంతో 3 గంటల పాటు రోడ్డు నిర్బంధించడంతో ఇరువైపులా 4-5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసు వారు రాస్తారోకో విరమించాలని పదే కోరినా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని, ప్రభుత్వం నుండి హామీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. స్థానిక సీఐ శ్రీలత సంబంధిత అధికారులు ఎస్సీతో ఫోన్లో మాట్లాడించినా వినకపోవడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్తో స్పీకర్ ఫోన్లో మాట్లాడి వారం రోజులలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని, ఆందోళన విరమించండని, నేను ముందుండి నిర్మాణం మొదలు పెట్టిస్తానని, పరిష్కారం చెయ్యకపోతే నేను కూడా మీతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంవత్సరాలుగా కల్వర్ట్ల నిర్మాణం లేక ప్రజలు ఇక్కడ నరకయాతన పడతా ఉన్నారు. మరి ఈరోజు ఇది దాదాపు 50 గ్రామాలకు లింకప్ కలిపేటువంటి రోడ్డు. మరి దీని మీద రోజు వందలాది వాహనాలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి తగ్గకుండా ఈ రోడ్డు మీద రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ పాలకులకు పట్టింపే లేదు. ఇలా మానకొండ దగ్గర ఒక కల్వర్ట్, ఇలా ఇక్కడ అన్నారం దగ్గర ఒక కల్వర్ట్, అదేవిధంగా లలితాపూర్ దగ్గర ఒక కల్వర్ట్. ఇట్లా ఈ కల్వర్ట్ల నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా ఈ పాలకులకు మాత్రం పట్టింపు లేదు. అందుకే ఇలా తెలంగాణ రక్షణ సేనగా ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని ఇది మిషన్ భగీరథ, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ ఈ 2 శాఖలను సమన్వయం చేసుకొని ఈరోజు ఇక్కడ దాదాపు మంచినీటి పైపు లైన్ వేయలేదని చెప్పి మిషన్ భగీరథ వాళ్ళు పని ఆపుతారు. వాళ్ళు వేస్తే మేము రోడ్ వేస్తామని చెప్పి R&B డిపార్ట్మెంట్ పని ఆపుతారు. ఈ విధంగా చూసుకుంటే 2 డిపార్ట్మెంట్ల సమన్వయం లేదు. ఇలా జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేడం కలెక్టర్ అమ్మ గారు, ఇలా మీరు మిషన్ భగీరథతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి, R&B వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. ప్రజల ఇబ్బందులు దూరం చేయాలంటే 2 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాలి. ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 30-35 గ్రామాలకు మిషన్ భగీరథ పైపులను షిఫ్టింగ్ చేస్తే R&B వాళ్ళు రోడ్ వేస్తామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. లేదు మా దగ్గర డబ్బులు లేవు, మేము వేసుకునే పరిస్థితుల్లో లేము, R&B వాళ్ళే డబ్బులు పెట్టుకొని వేసుకోవాలని చెప్పి ఇలా R&B డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ వాళ్ళు అంటా ఉన్నారు. లేదు ఇది వర్క్ వాళ్ళని చెప్పి R&B అంటారు. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం వల్ల ఈ రోడ్డు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇసుక ట్రాక్టర్లు చాలా మంది ఇక్కడ ప్రజాప్రతినిధుల బినామీల ఇసుక ట్రాక్టర్లు నడుస్తూ ఉన్నాయి. 100,000 ట్రాక్టర్లు రోజు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇంకా రోడ్ అధ్వానంగా మారి ఇలా మూరేడు గుంతలు రోడ్డు మీద పడితే హాస్పిటల్ పోయేటోళ్ళు, బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్
వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూసిన తెలంగాణ రక్షణ సేన ఈరోజు రాస్తారోకో కూర్చోంది. ఇవాళ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలున్నాయి, ఎవరు కూడా దీన్ని పట్టింపు లేదు. వాళ్ళందరూ కూడా కుల్యుడై ఈ సమస్యను గాలికి వదిలేసారు. అందుకే తెలంగాణ రక్షణ సేనగా ఇలా రాస్తారోకో దిగడం. ఈ సమస్య మీద స్పష్టమైన హామీ జిల్లా యంత్రాంగం నుండి ఇక్కడి ప్రజాప్రతినిధుల నుండి వచ్చే వరకు మేము లేవం. కేసులు పెట్టినా ఇబ్బంది లేదు. అదేవిధంగా రోడ్ ఆపిండు. ఇలా ఆయన ఓట్లు వేయంగానే ప్రజలు ఆయనను గెలిపించగానే ఈ సమస్యను మర్చిపోయి గాలికి వదిలేసారు. కానీ ఇప్పుడుకైనా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఎమ్మెల్యే గారు, ఇది మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సమస్య. మరి ఈ సమస్యను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడి ప్రజలు ఇబ్బందులు గురి చేస్తారు, ప్రజలు అడ్డుకుంటారని చెప్పి ఆయన ఇటు రావడమే బంద్ చేశాడు. ఆయన సొంతూరుకు పోవాలన్నా ఈ రోడ్డు మీకు వెళ్ళి పోవాలి. ఆయనకు తెలుస్తలేవా ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు తెలుస్తలేవా, ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తలేవా? మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, కవితత్వం తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద వంట వార్పు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే వరకు కూడా మేము మొదలుపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదగిరిగుట్టలోని పాతకుండ్లపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహిళా సమైక్య గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన తరగతి గదిని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇవాళ ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఆలయంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అక్క చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చాలా ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్లు కూడా ప్రథమ స్థానం ఉందంటే ఆలేరులో మొదటి గ్రూపరేషన్ వివో బిల్డింగ్ గ్రూపరేషన్ చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రులతో తెలియజేస్తూ ఆ శ్రీ ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మా అక్క పెద్దక్క, మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు 2034 వరకే తెలంగాణ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. దేవాలయానికి విచ్చేసినటువంటి మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందచేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి. ప్రజయా వసధర్మధునైర్జాయతే యస్యైవం విద్యోత్రధనంధాన్యం వస్యశ్వాజావికోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిఎన్ఆర్ హాస్పిటల్లో యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ యువత సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనాలు అత్యంత అవసరం. జి నరేందర్ రెడ్డి దేశ యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే నిత్యం యోగాసనాలు చేయడం అత్యంత అవసరమని జిఎన్ఆర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఎన్ఆర్ హాస్పిటల్లోని ఇప్పుకా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలలో యోగా ఒక అవిభాజ్య భాగమని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం గర్వకారణమని, నేడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ప్రతి భారతీయుడికి ఆనందాన్ని కలిగించే విషయమని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఎంతో ఉపముక్తమవుతుందని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు యోగా అద్భుత సాధనమని పేర్కొన్నారు. ఆలేరు పట్టణంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమాల శాఖల మంత్రి దనసరి అనసూయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, చిన్న వ్యాపారాల అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి శిక్షణల ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణం ద్వారా మహిళా సంఘాలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు మరియు సమర్థవంతంగా ప్రజలకు చేరువ కావడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారితో పాటు మరి సోదరిమణి మా మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు, ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ ఇంటర్ వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలు తల్లిదండ్రులు కాకుండా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో లాస్ట్ 10th రిజల్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలోనే హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాసినటువంటి వాళ్ళు మా ములుగు లాంటి మారుమూల ప్రాంతం ఇవాళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యాలయాలను బలోపేతం చేద్దాం, పేదలకు కూడా ఆర్థిక భారం లేకుండా చేద్దాం అనేది మా యొక్క లక్ష్యం. అదే కాకుండా ఈరోజు మరి మహిళా భవనాలలో చూస్తే రాష్ట్రంలో మొట్టమొదట మహిళా భవనాలు వివో బిల్డింగ్స్ ఓపెనింగ్ అయినది కూడా ఆలేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా అయినాయి, మొదటిసారి కూడా అయింది. ఈరోజు కూడా మరొక మహిళా భవనాన్ని మరి ప్రాంగణాన్ని ప్రారంభించడం కోసం సోదరిమణి బండ్రు శోభారాణి గారి అధ్యక్షతన మన ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో చేస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా శుభం కలగాలి, తొందరగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలని కోరుకుంటాం. తోటి ఇలా మిషన్ బయట నిలిచిందంటే అక్కగారి సెలవు కాబట్టి అక్కగారి సహకారంతో ఈ వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇవాళ ఇక్కడ మహిళా సమస్య బిల్డింగ్ ఆలయంలో ప్రారంభోత్సవానికి ముఖ్య ఇచ్చేసి అక్క చేతుల మీదకి అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇళ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చోలో. ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్లు కూడా ప్రథమ స్థానంలో ఉందంటే ఆలేరులో మొదటి గృహప్రవేశం వివో బిల్డింగ్ గృహప్రవేశం చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆ శ్రీ ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మా అక్క పెద్దక్క, మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు 2034 వరకే తెలంగాణలో మా సీతక్క తర్వాత కేంద్రంలో కీలక దశలో రేవంత్ అన్నతో సహా ఉంటుందని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని వాపోయారు. ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ సంస్కర్త, సీనియర్ నాయకులు, ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చే వరకు పట్టు విడవకుండా ఉద్యమం చేశారని, కానీ నేడు దళితులుగానే మిగిలిపోయారన్నారు. గత ప్రభుత్వంలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, నేటి ప్రభుత్వాలైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు, ఆరోగ్య బీమాలు, వారికంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని రాపోలు రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో బోడుప్పల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కుల్ని, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసము అనేక ఉద్యమాలు చేసి ఆస్తులు పోడగొట్టుకొని, ఉద్యోగాలు పోడగొట్టుకొని, డబ్బులు పోడగొట్టుకొని, తమ సమయాన్ని, ఆరోగ్యాన్ని పోడగొట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఘనత తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ వారికి దక్కింది. అలాంటి సంక్షేమ సంఘానికి ఈరోజు ఏమీ నోచుకున్నటువంటి పరిస్థితి.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.